బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి 162వ ఎపిసోడ్కి సుస్వాగతం. మనిషి జీవితంలో చేసేటువంటి కొన్ని సత్కర్మలు ఉంటాయే, ఆ సత్కర్మల్లో ఒకటి దానం. దానం అంటే ఇవ్వడం. ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళు అంటే వాళ్ళకి బాధ కలుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం వాడదాం. ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళకి తమ దగ్గర ఉన్న దానిలో కొంత, అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, అనేక రకాల ద్రవ్యాలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇవ్వడం అనేటువంటిది దానం. దానం అనగానే మనకి గుర్తొచ్చేది కర్ణుడు. దానం చేయటంలో ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవాళ్ళు అని చెప్పాలంటే వెంటనే ఉదాహరణగా చూపించేటువంటి మహావ్యక్తి కర్ణుడు. అందుకే ఆయన దానకర్ణుడు అనేటువంటి పేరు పొందాడు. అలా మనం చేసేటువంటి పనుల్లో, మంచి పనుల్లో ఒకటైనటువంటి ఈ దానం ఎలా ఉండాలి? స్వచ్ఛందంగా ఉండాలి. ఎవరో బలవంత పెడితే ఆ బలవంతానికి తలొగ్గి చేయటం కాకుండా, ఏ మొహమాటం కొద్దో కాకుండా, ఏ ఆడంబరం కొద్దో ఆర్భాటం కొద్దో కాకుండా మనస్ఫూర్తిగా చెయ్యాలి దానం అనేది. మనం కొన్నిసార్లు చెప్పుకున్నటువంటి విషయం. కర్ణుడు పొద్దున్నే ఏదో పనిలో ఉంటే అక్కడికి ఎవరో వచ్చి, బాబు అది కావాలా బంగారు పాత్ర అని ఏదో మాట్లాడుతుంటే, ఆ ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఆ పాత్రని అట్లా ఎడం చేత్తోనే ఆయన ఇస్తాడు. వెంటనే మన కృష్ణుడు, అదేంటి బావా, కుడి చేత్తో దానం చేయాలి కానీ ఎడం చేత్తో చేస్తున్నావేంటి అని అడుగుతాడు. ఏమో బావా, ఆ ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని ఇటు పక్కకి తీసుకొని కుడి చేతిలోకి తీసుకొని కుడి చేత్తో దానం చేసేటువంటి ఈ క్షణాల లోపు నా మనసు మారుతుందేమో, ఇవ్వాలని అనిపించింది, ఎందుకులే ఇవ్వడం అనేటువంటి భావన కలుగుతుందేమో, అందుకని ఇవ్వాలి అనిపించగానే టక్కన అలా ఇచ్చేశాను అన్నాడంట. అతి మామూలుగా కనిపించేటువంటి ఈ పౌరాణిక సంఘటనలో దానం చేయటానికి మనసు ఎంత ముఖ్యం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాగే దానం చేసేటప్పుడు పాటించేటువంటి మరో గుణం అనేక సందర్భాలలో మనం చూసేటట్లుగా, ఇదిగో నేను ఇంత చేశాను, అంత చేస్తున్నాను అని ప్రదర్శించుకోవడానికి, ఎగ్జిబిషనిజం కోసం కాకుండా, ఒక చేత్తో చేసినటువంటి దానం ఇంకో చేతికి తెలియకూడదు అనేటువంటి మన సామెత ఉంది మనకి. నిజానికి మన పెద్దవాళ్ళు మామూలు మాటల్లో చెప్పేటువంటి సామెతల్లాగా, మాటల్లాగా చెప్పేటువంటి విషయాలు అద్భుతమైనటువంటి జీవన సారాలతో నిండినటువంటి విషయాలు. అటువంటిదే ఈ చేత్తో చేసే దానం ఆ చేతికి కూడా తెలియకూడదు అని అంటారు. అంటే అలా గుప్త దానం చేయాలి. గుప్తం అంటే రహస్యం, ఎవరికి చెప్పకుండా ఉండటం. అలా గుప్త దానం చెయ్యాలి. కానీ దానాన్ని గురించి బోలెడంత ఫ్లెక్సీలు పెట్టుకొని, బోలెడంత టీవీ కవరేజ్ ఇచ్చుకొని, బోలెడంత పేపర్ యాడ్స్ వేయించుకొని చేసేటువంటిది దానం కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనకున్న దానిని అంత లేనటువంటి వాళ్ళకి మనకున్న దానిలో కొంత ఇవ్వటం అనేటువంటి ఈ దానం ప్రక్రియ మనస్ఫూర్తిగా జరగాలి. ఒక పోజు కొడుతూ ఎగ్జిబిషన్ చేసుకుంటూ చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి మనం అందజేయాలి.
పైగా వాళ్ళకి మనం దానం చేస్తున్నాం మనం దానికి బహిరంగ ప్రకటనలు చాటింపులు వెయ్యక్కర్లేదు. దానం అంటే అది అంత గొప్పది. దానం అంటే మామూలుగా మనం ఏం చేస్తుంటాం, డొనేషన్స్ ఇస్తుంటాం. అనేక ఆలయాలలో, అనేక విద్యాలయాల్లో, అనేక సంస్థల్లో మనం చూస్తుంటాం, డొనేటెడ్ బై సో అండ్ సో, ఫలాని వాళ్ళ దానం ఇచ్చినటువంటిది, ఫలాని వాళ్ళ బహూకరణ అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి, నేను చేసేటువంటి దానం అందరిలో నేను పేరు తెచ్చుకోవటానికి ఉపకరించాలి, పేరు తెచ్చుకోవడానికి పనికి రావాలి అని చేసేటువంటి దానశీలురు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అది సరికాదు. దానం అనేది స్వచ్ఛందంగా చేయాలి, స్వచ్ఛంగా చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి, రహస్యంగా చేయాలి. 100 మందికి మనం చాలామందిని చూస్తుంటాం, నేను ఫలాని చేయబోతున్నాను ఫలాని ఆలయంలో, లేదా ఫలాని విద్యాలయంలో, లేదా ఫలాని ఇంకో చోట అని ఆ దానం చేసే ముందు బోరడంత చాటింపు మనకు సీరియల్కి ప్రోమో వేసుకుంటూ ఉంటామే, ఆ రకంగా అనేక చోట్ల అనేక సందర్భాలలో మళ్ళీ 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 చెబుతూ ఉంటారు. అసలు దానం చేసేది ఆ తర్వాత ఎప్పటికో, ఈ లోపల దాని గురించిన చాటింపులు బోరడంత అవుతాయి. దానానికి అక్కరలేనటువంటి పోకడ ఇది అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బాధపడుతూ చేయకూడదు దానం, సంతోషంగా చెయ్యాలి, హాయిగా ఆనందంగా చెయ్యాలి. అంతేగాని ఇక తప్పనిసరి కదా, తప్పటం లేదు కదా అని చెయ్యకూడదు దానం. ఎన్ని విషయాలు ఉంటాయి ఈ దానం అనే విషయంలో. దానం అంటే కేవలం డబ్బు మాత్రమేనా, కేవలం వస్తువులు మాత్రమేనా, కేవలం పదార్థాలు మాత్రమేనా అనే ఆలోచన నాకు వస్తుంది ఇప్పుడు. మనకున్నది ఇవ్వడం అనేది దానం కదా. మనకున్నటువంటి మంచితనం, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి ఆచరణయోగ్యమైనటువంటి విషయాలు అవి ఇవ్వడం కూడా దానమేనేమో కొంచెం ఆలోచించొద్దు మనం. కొన్నిసార్లు జీవితంలో ఒక మాట సాయం అంటామే, దాన్ని మాట. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. దానం అని అనొచ్చేమో మనం ఆలోచించాలి. జీవితంలో కొన్ని విషయాలలో మనసు అతలాకుతలమైపోతున్నటువంటి కొందరు మనకి తారసపడతారు. అటువంటి వాళ్ళకి కావలసింది డబ్బు, దస్కం, ఇంకోటి కాదు. ఒక చిన్న మాట, ఒక మంచి మాట, ఒక చక్కటి ఓదార్పు, అది వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది. నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, మీ మాటలు వింటుంటే మాకు బోలెడంత స్ఫూర్తి కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, ధైర్యం వస్తున్నాయి అని. అంటే భగవంతుడు మనకి కలగజేసినటువంటి వాటిల్లో శక్తి కావచ్చు, యుక్తి కావచ్చు, ద్రవ్యం కావచ్చు, ధనం కావచ్చు, పదార్థం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచితనం కావచ్చు, ఇటువంటిది ఏదైనా అవసరమైన వాళ్ళకి కాస్త అందిస్తే అది దానం కాదు. నేను ఇది చేయబోతున్నాను అని కొన్నాళ్ళు, చేశానని మరికొన్నాళ్ళు చెప్పుకోకుండా ఇస్తే అది సరైనటువంటి దానం. ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఈ సందర్భంగా. ఒకసారి ఒక ఊళ్ళో గుడో బడో కడుతూ ఆ గ్రామ పెద్దలు అందరి ఇళ్ళకెళ్ళి అందరి దగ్గర దానం కోసం వెళ్తారు, విరాళాల కోసం వెళ్తారు. వెళ్తుంటే కొందరు 1000 రూపాయలు, కొందరు 1,00,000 రూపాయలు, కొందరు ఇంకోటి, కొందరు సిమెంటు, కొందరు ఇసుక, కొందరు ఇంకో ఇనప చువ్వలు, కొన్ని రకరకాల ఐటమ్స్, పెయింట్స్, ఇంకోటి ఒక కట్టడానికి కావలసినటువంటి అనేక విషయాలు అందరూ ఇస్తుంటారు. ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామంలో వెళ్తూ ప్రతి ఇంటికి తలుపు తట్టి ఆ గుమ్మం దగ్గర నిలబడి అడిగితే ఆ ఇంటి వాళ్ళు వచ్చి ఇవ్వడం
ఒక పూరి గుడిసె దగ్గర ఆగిపోతారు ఈ గ్రామ పెద్దలు. ఓ చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో ఒక ముసలవ్వ ఉంటుంది. ఈ అలికిడి విని ఆమె బయటికి వస్తుంది. అప్పటికే ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు ఇట్లా సంగతి, మన ఊళ్ళో ఏదో గుడో బడో ఇంకోటి ఏదో కడుతున్నారంట, అందరి దగ్గర విరాళాలు సేకరిస్తున్నారు, అందరినీ దానం ఇవ్వమని అడుగుతున్నారు అని. ఆమె అతి కష్టం మీద చిరిగిన బట్టలతో ఉన్నామె, ఒక పూట తింటే ఒక పూట తిననటువంటి ఆమె తన దగ్గర ఉన్నటువంటి కాస్తో కూస్తో ధనం ఎక్కడో పాత ట్రంకు పెట్టెలో దాచిపెట్టినటువంటిది తెచ్చి ఇలా ఆ నాణ్యాలు పోస్తుంది వాళ్ళకి. ఆ గ్రామ పెద్దలు వింటుంటే మనకే ఒక రకంగా ఉంది కదా, ఇక నాది గ్రామ పెద్దలు ఎంత నిర్ఘాంతపోయి ఉంటారు ఆ సంఘటన. ఇదొక కథే కావచ్చు కానీ జరిగినట్లుగా ఊహించుకుంటుంటే 1,00,000 రూపాయలు ఉన్నోడు 1,000 ఇవ్వటం, 1,00,00,000 రూపాయలు ఉన్నోడు 1,00,000 ఇవ్వటం, ఇంకా కోట్లు ఉన్నవాడు 1 కోటి ఇవ్వటం వేరైతే, తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వదానం చేసింది ఆ వృద్ధ మహిళ. తమాషా ఏంటంటే ఆ గుడో బడో కట్టడమో పూర్తయిన తర్వాత, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆవిష్కరణ మహోత్సవం ఉంటుంది కదా, ప్రారంభోత్సవం, ఆ సమయంలో ఎవరైతే ఎక్కువ దానం చేశారో, ఎవరైతే పెద్ద దానం చేశారో వాళ్ళని ముఖ్య అతిథిగా పిలుస్తాము అని వాళ్ళు తీర్మానించుకున్నటువంటి గ్రామ పెద్దలు కోట్లు ఇచ్చిన వాళ్ళని, 1,00,00,000 రూపాయలు ఇచ్చిన వాడిని, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడిని, 1,000 ఇచ్చిన వాడిని, ఇసుక సిమెంటు ఇంకోటి ఇచ్చిన వాళ్ళని కాదు, ఆ కొద్దిపాటి ధనం ఇచ్చినటువంటి ఆ ముసలం ముందే ఆమెను పిలుస్తారు. ఎందుకంటే ఉన్నదానిలో కొంచెం ఆవగింజంత తీయటం వేరు, ఉన్నది మొత్తం ఇవ్వడం వేరు. ఆ ముసలమ్మ చేసింది ఏంటి? సర్వస్వదానం. తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, అటువంటి ఉన్నది మొత్తం ఒక మంచి పని నిమిత్తం చేసిందే దానం, అది సర్వస్వదానం. అందుకు ఆమెను మెచ్చుకుంటుంది లోకమంతా. దానం గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. దానం చేసేటప్పుడు కొన్ని ఈ విషయాలు మనకు గుర్తొస్తే చాలు, మనకి సంతోషం. ఇక ఇవాల్టి కొసమెరుపులో దానంతో పాటు అపాత్రదానం అనేటువంటిది కూడా మనకి చాలాసార్లు వినపడుతుంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన వేళ అవసరమైన విషయాన్ని స్వచ్ఛందంగా గుప్తదానంలాగా ఇవ్వడం దానం యొక్క మహిమ, ముఖ్యమైన లక్షణం, విలక్షణ లక్షణం అని మనం చెప్పుకున్నామే. అలాగే అవసరం లేని వాళ్ళకు కూడా మనం గనక ఏదైనా ఇస్తే దానికి విలువ ఉండదు. కడుపు నిండినోడికి గారెలు చేదనే సామెత ఉంది మనకి. మంచి వేడి మినపగారెల్ని, ఘుమఘుమలాడుతూ వాసన వచ్చేటువంటి రుచికరమైనటువంటి గారెల్ని బాగా కడుపు నిండిన వాడికి పెడితే ఏం గారెలయ్యాయి అంటాడాడు. కడుపు నిండినోడికి గారెలు చేదు అనే సామెత అందుకే వచ్చింది. దానం ఎవరికైతే అవసరమో వాళ్ళకి చెయ్యకుండా అవసరం లేని వాళ్ళకు కూడా అనవసరంగా చేసేటువంటి దానం ఏదైతే ఉంటుందో దానికి విలువ ఉండదు. ఆ దానం తీసుకున్నవాడు కూడా సరే ఇచ్చావులే, నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను తీసుకున్నాను అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటాడు, ఏమాత్రం విశ్వాసం లేకుండా. అది అపాత్ర దానం. అటువంటి అపాత్ర దానం చేసి నానా ఇబ్బందులు పావటం అనేటువంటి అనుభవం మనలో చాలామందికి చాలాసార్లు జరిగే ఉంటుంది. కాబట్టి అపాత్ర దానాన్ని చేసేటువంటి ఒక పోకడని పక్కన పెట్టి మంచి దానాలని మంచి మనసుతో, నిష్కల్మష హృదయంతో, ఎటువంటి స్వార్థ చింతన లేకుండా చేసే దిశగా అడుగులేద్దాం. ఏమంటారు? మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవ్. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 455 505.